ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ నీవు యేసుక్రీస్తుని ఎరగనటువంటి వాడవై ఉంటా ఉన్నావేమో, ఒక అన్యజనుడవై ఉంటా ఉన్నావేమో, దేవుని గురించి తెలియకోకుండా మందిరానికి వచ్చేటువంటి వ్యక్తులని నీ ఇష్టానుసారముగా వేలెత్తి చూపించి మాట్లాడుతూ, వీరేంది ఆ దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు, అక్కడికి వెళ్తూ ఉన్నారు, ఇక్కడికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ దేవుడు కదా వీళ్ళ దేవుడు కదా అనేసి నీ ఇష్టానుసారముగా మాట్లాడుతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నీవు ఏదైనా ఒక హోటల్కి వెళ్ళినా లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళినా నువ్వేం చేస్తావు అంటే రుచి చూసి దాన్ని నచ్చితే 10 మందికి చెప్తావు. హల్లెలూయా. 10 మందికి తెలియజేస్తావు. అలాగనే ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉత్తముడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అనేసి మందిరానికి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేశాడంటే తెలుసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. రుచి చూస్తూ ఉన్నారు ఆయన ప్రేమని. ఈ లోకంలో మేము ఏం కోల్పోతూ ఉన్నాం, మందిరానికి వచ్చినప్పుడు ఏం పొందుకుంటా ఉన్నాం అనేసి ఎప్పుడైతే రుచి చూశారో, రుచి చూసినటువంటి బిడ్డలు వెనక్కి తిరిగి వెళ్ళలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మేమున్నటువంటి టీంలో సిఆర్సి అంటే క్లాసికల్ రైడర్ కేఫ్ అనేసి ఒకటి ఉంది ప్రొద్దుటూరులో. అక్కడికి చాలా మాటలు వెళ్తూ ఉంటాం, ఎందుకంటే అక్కడ రుచి మాకు నచ్చింది. అందుకోసంగా మేము ఏం చేస్తూ ఉంటాము అంటే ఆ సిఆర్సి కేఫ్ని చాలా మటుకు కూడా విజిట్ చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము కూడా దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలు దేవుని దగ్గరికి మరీ వెళ్తూ ఉన్నారు అంటే వారికి ఏదో పిచ్చి పట్టి కాదండి. దేవుని దగ్గర ఆ ప్రేమ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల దగ్గర అట్టి ప్రేమ పంచడం లేదు, అలాంటి ప్రేమని వివరించడం లేదు. అందుకోసముగా ఈరోజు అనేక మంది మందిరానికి వెళ్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు మందిరానికి రాకోకుండా రోడ్ల మీద కూర్చొని లేకపోతే వీధిలో కూర్చొని వెళ్తూ ఉన్నటువంటి వారిని చూసి ఎగతాళి చేస్తూ ఉన్నావేమో. అయితే ఈరోజు నీవు కూడా మందిరానికి వచ్చి రుచి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఎవరు, ఏం చెప్తారు మందిరంలో అనేసి. ఇవన్నీ కూడా అప్పుడు నువ్వు రుచి చూసి చెప్పగలుగుతావు. ఈరోజు మేము అంటా ఉన్నాము, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నటువంటి సిఆర్సీని మేమేం చేసామంటే రుచి చూసాము కాబట్టి ఈరోజు 10 మందికి చెప్తా ఉన్నాం. మనం లింగాపురంలో సూపర్ కే అనేసి ఉంది, అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే షాపింగ్ చేస్తూ ఉంటాం. ఆ షాపింగ్ ఏం చేస్తూ ఉన్నాం, 10 మందికి చెప్తా ఉన్నాం, ఎందుకంటే మనం తెలుసుకున్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా తెలియకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడ మాకు. అయితే ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని మాట్లాడతావో, అప్పుడు ప్రతి నరుడు కూడా దేవుడు ధన్యుడు అనేసి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నావో అయితే అట్టి హృదయాన్ని దేవుడు మార్చును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. అవునైనా తండ్రి, నిన్నునైనా తండ్రి రుచి చూసి నా తండ్రి యేసయ్య ఉత్తములని తెలుసుకోమని నా ప్రభువా నీ వాక్యం నైనా తండ్రి సెలవిచ్చినటువంటి ప్రకారం అట్టితేనటువంటి కృపా కనికరం ప్రతి బిడ్డగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.